నువ్వు నా వీడియో చూస్తున్నావు అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. గత 30 రోజుల నుంచి నీ జీవితంలో కొంచెం ఏమైనా మార్పు వస్తుందా, లేదా అదే ప్లేస్ లో ఉన్నావా? ఎందుకంటే చాలా మంది లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది వాళ్ళ బ్యాడ్ లక్ మరియు మనీ లేకపోవడం అని అనుకుంటారు. కానీ సైలెంట్ గా రోజువారీ పనుల్లో ఈ 5 హ్యాబిట్స్ ని ఉండడం వల్లే వాళ్ళు సైలెంట్ గా మన రోజు చేసే పనుల్లోని కంప్లీట్ గా చూడు. ఎందుకంటే ఈ 5 హ్యాబిట్స్ లో ఏదైనా ఒకటి నీకు ఉండవచ్చు. అదే రీజన్ కావచ్చు నీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. నాకు ఈ 5 అలవాట్ల వల్ల నా జీవితమే గుడిచిపోయింది. మీ లైఫ్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎనిమి అవసరం లేదు. ప్రతిరోజు ఈ 5 హ్యాబిట్లు మీరు చేయగలిగితే చాలు. హ్యాబిట్ నెంబర్ 1, మొబైల్ ఓపెన్ చేసి ఆ పర్పస్ని మర్చిపోవడం. మనం ఏ దాని గురించి మొబైల్ ఓపెన్ చేసాం, ఆ పర్పస్ని మనం మర్చిపోవడం. జస్ట్ ఆఫ్ మనం టైం కోసం ఓపెన్ చేస్తుంటాం, దాన్ని మర్చిపోయి మనం ఇన్స్టాని స్క్రోల్ చేయడము, యూట్యూబ్ని స్క్రోల్ చేయడము, అలా మన టైంని వేస్ట్ చేయడానికి వాడుతూ ఉన్నాం. హ్యాబిట్ నెంబర్ 2, అందరిని మనం ఇంప్రెస్ చేయాలని ట్రై చేయడం. ఇవి ఏమంటే మనల్ని మనం ఇది ఏం జరుగుతుంది అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. ఎలా అంటే ఎదుటి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాలి అనుకోవడం వల్ల మనల్ని మనమే తక్కువ చేసుకోవడానికి. హ్యాబిట్ నెంబర్ 3, స్టార్ట్ చేస్తా కానీ ఆ వర్క్ని కంప్లీట్ చేయను. ఎలాగంటే ఒక పనిని నేను స్టార్ట్ చేస్తా, దాన్ని ఆ మధ్యలోకి వస్తాను, దాన్ని స్టాప్ చేసేస్తా, దాన్ని కంప్లీట్ చేయను. ఇది హ్యాబిట్ నెంబర్ చెడ్డ అలవాటు 3 అండి. హ్యాబిట్ నెంబర్ 4, రేపు స్టార్ట్ చేస్తాలే అని ఈరోజు దాన్ని పోస్ట్ పోన్ చేయడం. అది ఎలా ఉంటుందంటే ఎప్పటికీ అది కంప్లీట్ అవ్వదు. డే టుమారో అలానే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ వర్క్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వనదు. దాన్ని మోస్ట్ నెగ్లెక్టబుల్. హ్యాబిట్ నెంబర్ 5, ఇది ఎలా ఉంటుందంటే సక్సెస్ కన్నా నేను డ్రీమ్ కోసమే ఎక్కువ బ్రతకడాన్ని హ్యాబిట్ నెంబర్ 5గా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కొందరు వచ్చి నేను ఇది సాధించాను, నేను ఒక కప్ గెలిచాను, నేను ఒక రన్నర్ని, నేను ఒక విన్నర్ని అని చెప్తే మనం ఏం చేస్తాం, మన ఇమాజినేషన్ మన డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి నేను కూడా ఎలా చేశాను, బాగా నేను అలా మనకు మనమే సాటిస్ఫై అయ్యేలాగా ఒక డ్రీమ్ని ఇమాజిన్ చేసుకుంటాం. అలాంటి డ్రీమ్ని మనం ఎప్పుడు ఇమాజిన్ చేసుకోకూడదండి. ఎందుకంటే అలాంటి డ్రీమ్ని మనం ఇమాజిన్ చేసుకుంటే మనం ఏదైతే చేయగలమో దాన్ని మనం ఎప్పటికీ చేయలేం. నేనేం పర్ఫెక్ట్ కాదు. ఈ హ్యాబిట్ వల్ల నేను కూడా ఫైట్ చేస్తున్నాను.